మొక్కలలో కూడా స్ట్రెస్ ఉంటుంది అని మీకు తెలుసా? మొక్కలు కూడా స్ట్రెస్ కి గురవుతాయి అని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు స్ట్రెస్ అనేది మొక్కల్లో అవి మాట్లాడలేవు కాబట్టి స్ట్రెస్ కి గురైంది అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనుషులకు ఉన్నట్టు స్ట్రెస్ ఉంటుంది. చాలా మంది అది గమనించారు, కానీ దీనివల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తే ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది సార్? మనం వాటర్ పోయలేదనుకోండి ఒక మొక్కకి, న్యాచురల్గా ఏమవుతుంది, అది వాడిపోయినట్టు కనిపిస్తుంది. ప్రతి మొక్కకు కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. ఫలానా రైతుకేమో బాగా దిగుబడి వచ్చేసింది, నేను అవే మందులు వాడాను అయినా నాకెందుకు రాలేదు అనేటటువంటిది పక్క పొలాలు ఉన్న డౌట్స్ వస్తాయి. చాలా వరకు ఈ స్ట్రెస్ అనే డామేజ్ ఎంతమంది రైతులకు నిజంగా అవగాహన ఉంది? చాలా మందికి తెలియదు. ఎక్కడ చూసినా ఎల్నినో అంటున్నారు. అండ్ తెలిసిందే ఆబ్వియస్లీ ఎల్నినో వల్ల అయితే అతివృష్టి లేదా అనావృష్టి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై గ్రోమర్ ఛానల్. నేను మీ సిరిచందన. వ్యవసాయంలో సరికొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ మధ్యన ఎవరిని చూసినా ఎందుకలా ఉంటున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంటే వర్క్ స్ట్రెస్ ఉంటుంది, పర్సనల్ స్ట్రెస్ ఉంటుంది అని స్ట్రెస్ అంటున్నారు. కానీ మొక్కలలో కూడా స్ట్రెస్ ఉంటుంది అని మీకు తెలుసా? మొక్కలు కూడా స్ట్రెస్ కి గురవుతాయి అని ఎప్పుడైనా విన్నారా? దండి, దీనికోసం మరిన్ని విషయాలు మనతో పాటు ఉన్న చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ శ్యామ్ సుందర్ నల్లూరి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. నిజంగా మొక్కలలో స్ట్రెస్ అనేది ఉంటుందా? మొక్కల్లో కూడా మనుషులకు ఉన్నట్టు స్ట్రెస్ ఉంటుంది, కాకపోతే దాని స్ట్రెస్ రకరకాలుగా ఉంటుంది. ఏ విధంగా చెప్పాలంటే మామూలుగా దాన్ని ఏబయోటిక్ స్ట్రెస్, బయోటిక్ స్ట్రెస్ అని డివైడ్ చేయొచ్చు. బయోటిక్ స్ట్రెస్ అంటే నార్మల్గా ఏదైనా బయాలజికల్ అంటే ఏదైనా లివింగ్ ఆర్గానిజమ్స్, అవి క్రిములు కీటకాలు కావచ్చు, లేకపోతే ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా అవి దాడి చేసే వల్ల వచ్చేటటువంటి స్ట్రెస్ని బయోటిక్ స్ట్రెస్ అంటారు. ఇక ఏ బయోటిక్ స్ట్రెస్ వల్ల వస్తే మనకు ఇవి అధికమైనటువంటి ఉష్ణోగ్రత, హై టెంపరేచర్ ద్వారా కానీ, ప్రోలాంగ్డ్ డ్రై స్పెల్ ద్వారా కానీ, వాటర్ లేనప్పుడు ఏదైతే ఉంటుందో డ్రై స్పెల్ వచ్చినప్పుడు అటువంటిది కానీ, ఎక్సెసివ్ మాయిశ్చర్ కండిషన్స్, కొన్నిసార్లు అంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఎక్సెసివ్ మాయిశ్చర్ ఉంటే అది కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్. ఇది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే సాయిల్ లోపల ఇదేదైతే నేలలో సాల్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ సాల్ట్ టాలరెన్స్లు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రెస్ మొక్కల్లో కూడా ఉంటుంది. సో ఇటువంటి స్ట్రెస్ ఏదైతే మనకు మన మీద స్ట్రెస్ ఏ విధంగానైతే నెగటివ్ దుష్పరిమాణాలు చూపిస్తుందో, అదే విధంగా ఇలాంటి స్ట్రెస్లు మొక్క మీద కూడా అటువంటి నెగటివ్ యాక్షన్స్ అనేటువంటివి చూపిస్తాయి. ఓకే, మనకు కూడా ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అని రకరకాలు ఉన్నట్టు ఇందులో కూడా బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సార్ మనకి స్ట్రెస్ వస్తే నాకు స్ట్రెస్ లో ఉన్నాను, నాకు హెడేక్ గా ఉంది, లేదా కొద్దిగా నాకు బాగా అవ్వట్లేదు అని మనం చెప్పగలం. కానీ మొక్కలలో అసలు ఒక మొక్క స్ట్రెస్ లో ఉంది, ఒక స్ట్రెస్ కి గురైంది అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? చేసిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఇప్పుడు స్ట్రెస్ అనేది మొక్కల్లో అవి మాట్లాడలేవు కాబట్టి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ మనకు చిన్న ఉదాహరణ, మనం వాటర్ పోయలేదనుకోండి ఒక మొక్కకి, న్యాచురల్గా ఏమవుతుంది, అది వాడిపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మనం చూడగానే చెప్తాం. అందరూ గమనించినటువంటి విషయం ఏంటంటే దీనికి వాటర్ లేదు, కొద్దిగా వాటర్ పోయండి అని చెప్పేసి ఇంట్లో మనం పూల మొక్కలు కానీ అవన్నీ పెంచుకున్నప్పుడు చూస్తాం. అదేవిధంగా పంటల్లో కూడా ఈ స్ట్రెస్ అనేది మనకు బహిర్గతంగా కనిపిస్తుంది. అలా ఎలా ఉందంటే, ఒకటి వాతావరణం లోపల ఇప్పుడు వాటర్ లేదనుకోండి, వాటర్ లేకపోతే అది వాడిపోయినట్టు కనిపించేటటువంటి ఒక మనకు విజిబుల్ సిమ్టమ్. అదేవిధంగా ఎక్కువ వాటర్ ఉందనుకోండి, ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే మనకు అది గాలిని పీల్చుకోలేదు, తద్వారా ఏమవుతుందంటే న్యూట్రియంట్ అప్టేక్ కూడా ఉండకపోవడం వల్ల అదొక రకమైనటువంటి ఇంకొక వాడిపోయినట్టు కనిపిస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాల్ట్ ఉంటుంది, సాల్ట్ లోపల పెరిగేటటువంటిది ఏదైతే ఉంటుందో, సాల్ట్ ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, సలైన్ ఆల్కలైన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ తక్కువ అయినప్పుడు అవి సరిగా పెరగకపోవడము, లేకపోతే కొన్ని ఆకులు ఎక్కువ పెరగడం, కొన్ని ఆకులు తక్కువ పెరగడం, లేకపోతే ఫ్లవరింగ్ రాకపోవడం, ఫ్లవరింగ్ వచ్చిన కాయలాగా మారకపోవడం, ఇలాంటివన్నీ మనకు విజిబుల్ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. కనిపించిన తర్వాత దాన్ని బట్టి మనము ఎటువంటి స్ట్రెస్, యాంటీ స్ట్రెస్ మనము తీసుకోవాలి, ఏ విధంగానైతే యాంటీ స్ట్రెస్ డాక్టర్స్ చెప్తారో అదే విధంగా మొక్కలకు మనము ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది మనం ఆలోచించాలి. ఓకే, మనకి స్ట్రెస్ కి మందులు ఉన్నట్టు మొక్కలకు కూడా ఏం చేస్తే ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది సార్? శాస్త్రవేత్తలు ఇలాంటి స్ట్రెస్లన్నిటిని బాగా స్టడీ చేశారు. మనం అనుకుంటాం మామూలుగా వాతావరణం, మన వ్యవసాయం లోపల ఎస్పెషల్లీ అగ్రికల్చర్లో లాసెస్ అనగానే మనం ఏమనుకుంటామంటే పురుగుల వల్ల వచ్చే నష్టాలు, లేకపోతే ఫంగస్ వల్ల వచ్చే వ్యాధుల వల్ల, డిసీజ్ వల్ల వచ్చే నష్టాలు, లేకపోతే మనకు ఫ్రూట్ బోరర్స్ ఇవన్నీ వచ్చాయి, లేకపోతే మనకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదైతే ఉన్నదో ఇవన్నీ మామూలుగా అనుకుంటాం. అది వీటన్నిటికంటే ఎక్కువగా తెలియకుండా వచ్చేటటువంటి దిగుబడులలో తగ్గుదల, ఈల్డ్ లాసెస్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా ఏబయోటిక్ స్ట్రెస్ వల్ల వస్తుంది. చాలామంది అది గమనించారు, కానీ దీనివల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను.
ప్రతి మొక్కకు కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, కొన్ని మొక్కలు ఏవైతే ఉన్నాయో మొదటి 30 రోజులు ఇంపార్టెంట్, తర్వాత కొన్ని మొక్కలనేమో ఫ్లవరింగ్ ఇంపార్టెంట్, కొన్ని మొక్కలనేమో ఫ్రూటింగ్ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ ఆయా స్టేజ్ల లోపల వాటికి సరైనటువంటి నీటి కానీ వసతి కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి మిగతా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అది లేదనుకోండి, లేకపోతే ఆ మొక్క ఆ పర్టికులర్ క్రిటికల్ స్టేజ్ అంటారు, ఆ క్రిటికల్ స్టేజ్ లోపల ఆ స్ట్రెస్ అనేది ఉంటే మనకు కనబడకపోయినా చివరిలో దిగుబడి మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందుకనే చాలా మట్టుకు మనం చూస్తాము, ఫలానా రైతుకేమో బాగా దిగుబడి వచ్చేసింది, నేను అవే వాడాను, మోరార్ లెస్ నేను అవే ఎరువులు వాడాను, అవే మందులు వాడాను, అయినా నాకెందుకు రాలేదు అనేటటువంటిది, పక్క పొలాలు ఉన్నా నాకెందుకు రాలేదు అనేటువంటి కొన్నిసార్లు డౌట్స్ వస్తాయి రకరకాలవి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే క్రిటికల్ స్టేజ్ లోపల ఉండేటువంటి స్ట్రెస్సే. ఇటువంటి స్ట్రెస్ని మనం కరెక్ట్గా గుర్తించి దాన్ని కాపాడుకోవాలి. మీరు అడిగారు దీనికి ఏమైనా మరి మనకు నివారణ ఉందా అనేటటువంటిది. ప్రతి స్ట్రెస్కి ఇప్పుడు మనం ఒకటి చెప్పాం, ఏది ఒక మాయిశ్చర్ స్ట్రెస్ కానీ, అంటే తర్వాత సాల్ట్ టాలరెన్స్ కానీ, తర్వాత కొన్నిసార్లు మాయిశ్చర్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, ఇలాంటివన్నీ ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లోపల వీటన్నిటికీ సరిపడా శాస్త్రవేత్తలు కొన్ని మంచి ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్స్ని తీసుకొచ్చేసి వాటిని మామూలుగా రైతాంగానికి ఇస్తున్నారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ప్రోలాంగ్ డ్రై స్పెల్, అంటే మనకి ఇప్పుడు ఇది ఎల్నినో, ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఎల్నినో వచ్చింది, ప్రోలాంగ్ డ్రై స్పెల్ వస్తుంది, చాలా ఎక్కువ రోజులు వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు, ఇంకా సమ్మర్ లాగానే ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కొన్ని రోజులైన తర్వాత విపరీతమైన వర్షాలు పడతాయి, వరదలు రావచ్చు అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎవరి చేతిలో లేవు. సో ఇలాంటి కండిషనే తీసుకుందాం మనం. తీసుకున్నప్పుడు ఒకవేళ క్రిటికల్ స్టేజ్ మిస్ అయిపోయింది అనుకోండి ఆ మొక్కకి, అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్కి గురవుతుంది. దీన్ని తట్టుకోవడానికి ఏం చేస్తారంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక బ్యాక్టీరియాలు లేకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తీసుకున్నారు. అవి ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్, ఇప్పుడు ఎడారి ప్రాంతాలలో వాటిలలో ఉదాహరణకు తీసుకుంటే ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది అక్కడ. అలాంటి ప్రాంతాలు ఉదాహరణకు పెరిగేటటువంటి బ్యాక్టీరియాని తీసుకొని ఐసోలేట్ చేసి ఒక దగ్గర పెట్టారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాక్టీరియాలు న్యాచురల్గానే అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటటువంటి తత్వం ఉంటుంది దానికి. సో అలాంటి వాటిని మన దగ్గర వాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఒకవేళ ప్రోలాంగ్డ్ డ్రై స్పెల్ కానీ ఉందనుకోండి, ఎక్కువ రోజులు మనకు నీటి ఎద్దడి వచ్చిందనుకోండి, కొన్ని రోజుల వరకు మొక్క తట్టుకునేటువంటి శక్తిని ఈ బ్యాక్టీరియా ఇస్తుంది. ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఎక్కువ మార్షీ ఏరియాస్ అంటే మడ్డీ ఏరియాస్ అంటే మనకు ఏవైతే ఉంటుందో సముద్ర బ్యాక్ వాటర్స్ దగ్గర కానీ ఇలాంటి వాటిల లోపల మనకు బ్యాక్ వాటర్స్ దగ్గర మనకు మురికిగా బురదగా ఉండేటట్టు ఉంటుంది, ఎప్పుడు దాంట్లో నీరు ఉంటూనే ఉంటుంది. అటువంటి వాటిలో తట్టుకునేటటువంటి కొన్ని బ్యాక్టీరియాస్ను తీసుకొని మళ్ళీ పెట్టారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు వర్షం ఎక్కువ పడడం వల్ల మనకు ఎక్కువ రోజులు నీరు పారకపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క మనకు కష్టం అవుతుంది, దానికి ఎక్కువ నీరు అయిపోతుంది. ఎక్కువ నీరు అయినప్పుడు కూడా ఎలా తట్టుకోవాలి, ఇలాంటి బ్యాక్టీరియాలు ఎక్కువైతే తట్టుకునేటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చినవి ఏవైతే ఉన్నాయో దీంట్లో కలుపుతాం. అప్పుడు మన మొక్కకు వేసినప్పుడు మన ప్రాంతంలో అటువంటి వాతావరణం ఒకవేళ వస్తే, మనకి ఎక్కువ వర్షం పడినప్పుడు కొన్నిసార్లు వస్తుంది, వారం 10 రోజులు అయినా కూడా వాటర్ బయటకు పోదు, అలాంటి టైంలో మొక్కలు చనిపోకుండా అది కాపాడుతుంది. అదేవిధంగా సాల్ట్, కొన్ని చోట్ల విపరీతమైనటువంటి సాల్ట్ ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి, దాని లోపల విపరీతమైన లవణాలు ఉంటాయి, అది తట్టుకోవడం మామూలుగా మొక్కలకు కష్టం, కానీ కొన్ని బ్యాక్టీరియాలు తట్టుకోగలుగుతాయి. అటువంటి బ్యాక్టీరియాను ఐసోలేట్ చేసి మళ్ళీ మనం ఈ మొక్కలకు ఇస్తాం. సో ఇవన్నీ ఏంటంటే రకరకాలైనటువంటి ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏబయోటిక్ స్ట్రెస్ లాగా. అంటే ఇప్పుడు దీన్ని వాడడం వల్ల మనకు మొత్తం అసలు వాటరే లేకుండా ఉంటుందా, మొక్కను నీరు లేకుండా పెంచొచ్చా, లేకపోతే మొత్తం నీటిలోనే పెంచొచ్చా, మొత్తం సాట్లోనే పెంచొచ్చా అంటే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మనకి ఇప్పుడు మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు మామూలుగా పవర్ కట్ అయినప్పుడు మనకు ఏదైతే ఉంటుందో ఇన్వర్టర్ కానీ యూపీఎస్ కానీ మనం పవర్ బ్యాంకులు కొద్ది వరకు ఉపయోగపడతాయి. 1 గంట 2 గంటలు 3 గంటలు మనకు ఫ్యాను లైట్స్ అవన్నీ కూడా మన పనులు మనం చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్న తర్వాత పవర్ కట్ అయిపోయి మళ్ళీ వస్తే మళ్ళీ న్యాచురల్గా నార్మల్ అయిపోతుంది. ఇది కూడాను ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఏబయోటిక్ స్ట్రెస్ ఉన్నటువంటి మనకున్నటువంటి పదార్థాలు కొంతవరకు ఒక వారం రోజులు 10 రోజులు 15 రోజులు మొక్కకు ఏమైనా ఒకవేళ ప్రోలాంగ్ డ్రై స్పెల్ ఉన్నా, ఎక్కువ మనకు మాయిశ్చర్ ఉన్నా, ఎక్కువ సాల్ట్ టాలరెన్స్ ఉన్నా, కొద్ది వరకు ఏదైతే ఉంటుందో ఇది మనకు రక్షణ ఇవ్వగలుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే న్యాచురల్గా మనకు ఒకవేళ మనకు వర్షం పడట్లేదు, 10-15 రోజుల తర్వాత వర్షం పడే అవకాశం ఉంది, లేదు మనకు నీరు పోలేదు 10-15 రోజుల తర్వాత పోయే అవకాశం ఉంది.
సో ఆ విధంగా నార్మల్ పరిస్థితులు మళ్ళీ ఏర్పడిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా మొక్క ఎదగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు సార్ చాలా మంది రైతులు ఆ క్రిటికల్ స్టేజ్లో దాన్ని సరిగ్గా అడ్రస్ చేయకపోతే దిగుబడిలో వాళ్ళకి లాసెస్ అనేవి ఆబ్వియస్లీ కనిపిస్తుంటాయి. సో నిజంగా రైతులకి ఎంతవరకు, ఎందుకంటే మాకు కూడా తెలిసినంత వరకు చాలా వరకు ఓన్లీ పురుగుల డ్యామేజ్, ఈ డ్యామేజ్ ఇదే తెలుసు, కానీ చాలా వరకు ఈ స్ట్రెస్ అనే డ్యామేజ్ ఎంతమంది రైతులకు నిజంగా అవగాహన ఉంది, ఎంతమందిలో నిజంగా ఇది ఉంది సార్? కొంతమంది రైతులకు అవగాహన ఉంది, కానీ చాలామందికి తెలియదు. వాళ్ళకు అసలు ఇలాంటి లాసెస్ వస్తాయని కూడా తెలియదు. ఇప్పుడిప్పుడే ఏదైతే ఉంటుందో మన గ్లోబల్గా కానీ లేకపోతే మన భారతదేశంలో కానీ శాస్త్రవేత్తలు ఈ ఏబయోటిక్ స్ట్రెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు చూస్తే మనకు ఎక్కువ మట్టుకు మీరు చూస్తే ఈ పురుగుల మందులు కానీ లేకపోతే ఇలాంటివే మనకు ఎక్కువ, దానివల్లనే మీరు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వాడండి అని చెప్పేసి అవగాహన కల్పించారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏంటంటే ఏబయోటిక్ స్ట్రెస్ మీద కూడా అవగాహన వస్తుంది. పరిశోధనలు కూడా చాలా మట్టుకు మన భారతదేశంలోనూ మరియు మొత్తంగా గ్లోబల్లో కూడాను పరిశోధనలు ఎక్కువ ఇప్పుడు ఈ దశగా సాగుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు వాతావరణం అనేది ఒక స్థిరంగా ఉండేది. మామూలుగా ఋతుపవనాలు వస్తున్నాయి అని అంటే ఫలానా మనకు జూన్ 1st వీక్లో వస్తాయి, లేకపోతే కేరళ తీరాన్ని తాకాయి, మన తెలుగు రాష్ట్రాలకు మొదటి వారంలో వస్తున్నాయని అనేవారు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. మళ్ళీ టెంపరేచర్స్ కూడా ఒకప్పుడు మామూలుగా ఉండే, ఇప్పుడు విపరీతమైనటువంటి టెంపరేచర్ అవుతుంది. సో వాతావరణంలో వల్ల మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అనవచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు. ఈ మార్పులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ అనేది ఇంకా పెరిగింది. సో అందుకనే ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి అవగాహన లేనుకున్నా కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా అవగాహన వస్తుంది. ఓహో, మనకు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, వర్షాలు తక్కువ రావచ్చు లేకపోతే ఎక్కువ రావచ్చు, లేకపోతే మన నేల స్వభావం మారుతుంది. ఇవన్నీ మెల్లిమెల్లిగా మన చాలామంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సైంటిస్టులు వాళ్ళు కూడా రకరకాల అవగాహన సదస్సుల్లో వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మన రైతులకు కూడా మెల్లిమెల్లిగా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ దిశగా ఇప్పుడు పరిశోధనలు తర్వాత ఆ ఉపయోగాలు అనేటువంటి మారుతున్నాయి. ఇందాక మీరు మీ మాటలో చెప్పినట్టు సార్, ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి అనర్గళంగా వింటున్న ఒక అంశం కోసం ఏదైనా అంటే అది ఎల్నీనో. ఎక్కడ చూసినా ఎల్నీనో అంటున్నారు. అండ్ తెలిసిందే ఆబ్వియస్లీ ఎల్నీనో వల్ల అయితే అతివృష్టి లేదా అనావృష్టి. ఈ సమయం, ఈ సంవత్సరంలోనే నిజంగా రైతులు ఈ అంశం మనం ఈరోజు చర్చించుకుంటున్నాం, కానీ ఈ స్ట్రెస్ అనేది మేజర్గా మొక్కలకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ అతివృష్టి వల్లైనా అనావృష్టి వల్లైనా ఖచ్చితంగా రైతులకి ఇది తెలియాల్సిన ఒక అంశం. సో ఇలాంటి టైంలో, ఈ ఎల్నినో లాంటి సిచ్యువేషన్స్లో స్ట్రెస్ వచ్చేటప్పుడు రైతులు ఏం చెయ్యాలి సో దట్ ఆ పంట కాపాడుకోవడానికి, ఆ దిగుబడి తగ్గకుండా ఏం చెయ్యొచ్చు అంటారు? మనకి ఇప్పుడు ఎల్నినో పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఎక్స్టర్నల్ కండిషన్స్, మన చేతిలో లేనటువంటివి. వర్షాలు కానీ లేకపోతే అధిక వర్షం కానీ లేకపోతే మీరు చెప్పినట్టు అతివృష్టి అయినా అనావృష్టి అయినా మన చేతిలో ఉన్నది ఉంటే మనము ఒక ఫర్టిలైజరో ఏదైనా ఉంటే న్యూట్రియంట్ వేయచ్చు. లేదు ఒక పురుగో ఏదో వస్తే మనం దాని మీద మనము పెస్టిసైడ్స్ చల్లుకోవచ్చు. ఇవి మన చేతిలో ఉన్నట్టు. మన చేతిలో లేనివి చాలా మట్టు అందరికీ కూడాను వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. మామూలుగా వర్షాధారితంగానే ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఎక్కడైనా ఇరిగేషన్ ఉన్న ఫెసిలిటీ వల్ల చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే ఈ డిఫరెంట్ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఇప్పుడు మనకు కొన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి. మనకు ఇంతకుముందు ఉండేవి కాదు, బట్ ఇప్పుడు మనకు వచ్చాయి. అటువంటి ప్రోడక్ట్స్ సైంటిస్టులు ఏవైతే ఉన్నారో చాలా పరిశోధనలు చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలను వాటిని ఐసోలేట్ చేసి వాటిని తీసుకొచ్చి ఒక మంచి ప్రోడక్ట్ లాగా మనకు తయారు చేసి ఇస్తున్నారు. అవి వాడడం వల్ల ఏమవుతుందనంటే మనకు ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్, అవి ప్రోలాంగ్ డ్రై స్పెల్ కావచ్చు, ఎక్సెస్ మాయిశ్చర్ కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా సాల్ట్ది ఏదైనా కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఏబయోటిక్ స్ట్రెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ ఉపయోగించి మనము చేసుకోవచ్చు. ఇప్పుడు అటువంటి సొల్యూషన్ అవైలబుల్ ఉంది. ఓకే, మేజర్గా ఇలాంటి ప్రోడక్ట్స్ అసలు ఎలా పనిచేస్తాయి సార్? అంటే ఏ విధంగా, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో అది మేజర్గా టార్గెట్ చేసి పనిచేస్తుంది? ఇది మేజర్గా మనకు ఏదైతే ఉంటుందో రూట్ జోన్, వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఈ నేల స్వభావాన్ని ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే మనకు ఇవన్నీ ఈ స్పెషల్ బెనిఫిషియల్ బ్యాక్టీరియాలన్నీ ఐసోలేట్ చేసి మనము నేలల నుంచి చాలా మట్టుకు తీసే ఉంటాయి, న్యాచురల్గా అవైలబుల్ ఉన్నవి ఉంటాయి. కాబట్టి వాటిని వేసినప్పుడు ఏమవుతుందంటే అది నేల లోపల వేరు వ్యవస్థతో అసోసియేట్ అయిపోయి ఒక మంచి సింబయాటిక్ రిలేషన్షిప్, అంటే దాని సహజీవనం అని చెప్పేసి అనొచ్చు మనం. ఎందుకంటే దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేటువంటి మొక్కకి ఇస్తుంది. మొక్క ద్వారా ఇది తనకు తాగినటువంటి నీరు కానీ లేకపోతే వేరే ఆహారాన్ని తీసుకుంటుంది. ఇలాంటి అసోసియేషన్ ద్వారా దీంట్లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్ని మొక్కకు ఆపాదిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ తత్వాన్ని కొద్దిగా మొక్కకి ఇస్తుంది. కాబట్టి కొన్ని రోజులు మొక్క కూడా ఆ విధంగా తట్టుకోగలదు. లేదు ఎక్కువ
ఉన్నదనుకోండి వాటరు మామూలుగా అలాంటి బ్యాక్టీరియా పనిచేసి దాని తత్వాన్ని కొంచెం మొక్కకిస్తుంది. అదేవిధంగా సాల్ట్ టాలరెన్స్ కూడా కొన్ని ఏవైతున్నాయో కొన్నిసార్లు మనకు దాంట్లో ఉన్న లవణాలు, నీళ్ళలో ఉన్న లవణాల వల్ల కూడా కొన్నిసార్లు మనకు నష్టం జరగవచ్చు, కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. అటువంటి బ్యాక్టీరియా అప్పుడు ఏంటంటే దాని తత్వాన్ని దానికి మొక్కకిస్తుంది. అప్పుడు ఏమవుతుందని అంటే కొన్ని రోజుల వరకు మొక్క దాన్ని తట్టుకోగలదు కొన్ని రోజులు. సో అలాంటి రక్షణ ఏదైతే ఉంటుందో కొన్ని రోజుల వరకు ఇటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియాలు కానీ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మొక్కకు ఇవ్వగలుగుతాయి. ఈ విధంగా దాని యాక్షన్ అనేది ఉంటుంది. మీరు చెప్తున్నట్టు యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటే అందులో చాలా రకాల స్పీషీస్ దొరుకుతాయి సార్. అసలు ఏ స్పీషీస్ వేయాలి, అసలు ఎలా వాడాలి? బ్యాక్టీరియా అంటే అది చాలా వేగ్ టర్మ్. అసలు ఏ రకంగా రైతులు వాడచ్చు కొద్దిగా వివరిస్తారా? అంటే దీంట్లో దాదాపు రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు తయారు చేసేసి ఒక మిక్స్ లాగా ఇవ్వచ్చు, పరిస్థితిని బట్టి ఇవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంను బట్టి. లేదు అన్నింటికి కలిపి కూడా శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనకు ఉపయోగకరమైనటువంటివి ఇది కొంత ఇది కొంత ఇది కొంత అని వేసి దానికి సరిపడా మిగతా ఏదైతే ఉంటుందో ఆర్గానిక్ మ్యాటర్ కానీ లేకపోతే ఇనర్ట్ మ్యాటర్ కానీ కలిపేసి ఈజీగా ఫార్మర్స్ వాడేటట్టు చేసుకోవచ్చు. అయితే ఏ బ్యాక్టీరియాలు ఉన్నాయో దాదాపు ఒక 8 నుంచి 10 బ్యాక్టీరియాల సమూహం ఉంటుంది కాలనీ దాంట్లో. ఓకే, దాన్ని ఆ కాలనీ ఏదైతే ఉంటుందో ఒక దాంట్లో ప్రవేశపెట్టి రెడీగా యూజ్ చేయడానికి ఇస్తారు. సో మనకు ప్రతి దాని గురించి తెలుసుకోవాల్సినంత లేదు, శాస్త్రవేత్తలు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు కాబట్టి. కాకపోతే ఇవన్నీ రెడీమేడ్గా మిక్స్ తీసుకొని రెడీ టు యూజ్ అనే విధంగా రైతులు వాడుకోవచ్చు. అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు మనకు భారతదేశంలో వచ్చాయి. అదే సార్, రైతులకి అంత అవగాహన ఉండకపోవచ్చు ఇండివిజువల్గా. సో ఎలాంటి ఉత్పత్తులు ప్రెసెంట్ మన రైతులకి అందుబాటులో ఉన్నాయి సార్ ఈ స్ట్రెస్ని డీల్ చేసేటట్టు? ఈ స్ట్రెస్వి ఇప్పుడిప్పుడే మనకు పాపులర్ అవుతున్నాయి భారతదేశంలో కానీ మిగతా వాటిలలో కానీ, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఆల్రెడీ తీసుకొచ్చాయి. ఉదాహరణకు కోరమండల్ కంపెనీని తీసుకుంటే మన గ్రోమోర్ నుండి మనకు సర్వోఫిక్స్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ వచ్చేసింది. దీని లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా రకరకాలైనటువంటి యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ప్రోలాంగ్ డ్రై స్పెల్ కానీ, ఎక్సెసివ్ మాయిశ్చర్ కానీ, సాల్ట్ టాలరెన్స్ కానీ, ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో ఏబయోటిక్ స్ట్రెస్లు, అలాంటివన్నిటికీ ఒకే సమాధానం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక్కొక్కటి వాడాలి అంటే రైతులకు అవగాహన ఉండకపోవచ్చు, అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. అలా కన్ఫ్యూజనే లేకుండా అన్నిటినీ ఒకే దాంట్లో తీసుకొచ్చి ఒక మిక్స్ లాగా తయారు చేసిందే ఈ సర్వోఫిక్స్. ఓకే, ఆ పేరేంటి సార్ సర్వోఫిక్స్? అంటే ఇది సర్వం ఫిక్స్ చేస్తుందా? అసలు ఈ పేరు ఎలా వచ్చింది? మీరు చెప్పింది కరెక్టే. ఆ ఉద్దేశంతోనే మేము ఆ ఇన్స్పిరేషన్తోనే తీసుకున్నాము. సర్వం ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏంటంటే ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్, అది ఏదైనా కావచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటి ఈ సర్వం ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసేదే కాబట్టి ఒక సర్వోఫిక్స్ అనేటటువంటిది తీసుకొని మేము దాన్నే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది దాన్నే బ్రాండ్ నేమ్గా పెట్టేసాం. ఓకే, ఈ సర్వోఫిక్స్ లాంటి ప్రోడక్ట్స్ వేరే ఉత్పత్తులైనా మొక్కలలో ఎలాంటి పంటలలో వాడాలి, ఏ దశలో వాడాలి అనేది కొంచెం మా రైతులకు వివరిస్తారా? ఇది మేజర్గా మనం ఇంతకుముందు అనుకున్నాము. స్ట్రెస్ మేజర్గా వచ్చేది వాటర్ వల్ల, టెంపరేచర్ వల్ల, ఇవి మేజర్గా వచ్చేది. అది కాకుండా ఇంకా సాల్ట్ టాలరెన్స్ అనేది నేలను బట్టి ఉంటుంది, ఎందుకంటే ఆ నేలను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడనైతే ఇరిగేటెడ్ డ్రై అంటే నీటి పారుదల ఎక్కువ లేనటువంటివి, లేకపోతే ఆరుతడి పంటలు మనకు చాలా ఉంటాయి. మనకు ఇప్పుడు ప్రతి తీసుకుంటే చాలా మట్టుకు మనకు ఆరుతడి పంట, మొక్కజొన్న కూడా కొద్ది వరకు వర్షాధారితం, కొద్ది వరకు వాటర్ కూడా ఉంటాయి, వేరుశనగ, రకరకాలైనటువంటి మనకు మేజర్గా మనకి భారతదేశంలో ఎక్కువ తీసుకున్న ఇరిగేషన్ ఉండేటువంటి కొన్ని తక్కువ ఉంటాయి, కానీ ఆరుతడి పంటలే ఎక్కువ మనకు. పప్పు ధాన్యాలు కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మట్టుకు. సో ఇలాంటి వాటిల్లో ఇంకా బాగా ఉంటుంది, ఎందుకంటే వాటికి మధ్యలో స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్స్టర్నల్ కండిషన్స్ మీద ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి పంటలలో రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఒక్కో మొక్కలో ఒక్కో పంటలో ఒక్కో ప్రాబ్లం కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఇది సరి చేసే విధంగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి అన్ని పంటల లోపల కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి దశలో ఇది వాడాలి సార్ ఈ ఉత్పత్తులు? ఇది మామూలుగా ఒక 2-3 దశల్లో వాడుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే క్రిటికల్ స్టేజెస్ అనేవి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా ఉంటాయి. షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, మీడియం డ్యూరేషన్ క్రాప్స్, లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ లాగా ఉంటాయి. సో వాటి వీలైనంత వరకు వాటి మొదటి దశ లోపల మామూలుగా మనకు ఒక 20 నుంచి 25 రోజుల కాలంలో అదొక షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అయితే, మీడియం డ్యూరేషన్ క్రాప్ అయితే మళ్ళీ ఒకసారి ఇంకో 2 సార్లు వాడుకోవచ్చు. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి, పళ్ళ పంటలు ఇలాంటివి. ఇవి మనకు సీజన్కి ఒకసారి మనం దాంట్లో వేస్తూ ఉంటే అది ఒక లాంగ్ టర్మ్ లోపల ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది.
ఓకే. వీటిని ఎలా సార్ జల్లుకోవచ్చా? లేకపోతే ఎలా అసలు దీన్ని ఉపయోగించాలి? ఇది మామూలుగా ఒక డబ్బాలో వస్తుంది, 4 కిలోల డబ్బాలో వస్తుంది. దీన్ని మనం దేనితోనైనా సరే వాడుకోవచ్చు. డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇసుకలో కలిపి వాడుకోవచ్చు, లేదు ఏదైనా మనం పేడ వీటిలలో కలిపి వాడుకోవచ్చు, లేదు ఏదైనా ఆల్రెడీ మనకు ఎరువులు ఏదైనా వేస్తున్నారంటే దాంట్లో కలిపి వాడుకోవచ్చు. ఇది రకరకాలుగా వాడుకోవచ్చు. వీలైనంత వరకు ఏంటంటే మొక్క మొదట్లోకి చేరే అవకాశం ఉంటే బాగుంటుంది. ఈ అడుగు పిండి వీటిల్లో కూడా కలుపుకొని వాటిలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు. ఓకే. రైతులకు ఎంతవరకు ఇది అందుబాటులో ఉంది సార్? మా రైతులు ఒకవేళ ఈ సర్వోఫిక్స్ ని కొనాలి అనుకున్నా, లేదా అందుబాటులో ఒకసారి వాడి చూద్దాం అనుకున్నా, బికాజ్ ఈ సంవత్సరం అన్నట్టు ఎల్నినోకి ఎలా అయినా ఇది అవసరం. ఖచ్చితంగా రైతు ఈ సంవత్సరంలో ఒక్కసారైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఎక్కడ ఇది దొరుకుతాయి సార్ అందుబాటులో? ఇప్పుడు ఈ సర్వోఫిక్స్ అనేవి ముందుగా ఏదైతే ఉంటుందో మన గ్రోమోర్ సెంటర్స్, అన్ని మన గ్రోమోర్ సెంటర్ లోపల ఈ సర్వోఫిక్స్ అనేది అందుబాటులో ఉంది. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, అదేవిధంగా మనకు పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడాను అన్ని మన గ్రోమోర్ సెంటర్ లోపల ఈ సర్వోఫిక్స్ అనేది అందుబాటులో ఉంది. చూశారు కదండి, మనుషులకే కాదు మొక్కలకు కూడా స్ట్రెస్ ఉంటుందని, అది సరైన టైంలో అడ్రస్ చేయకపోతే మొక్క మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైగ్రోమోర్ యూట్యూబ్ ఛానల్.